వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. హాయ్ హలో వెల్కమ్ టు ట్రీ మీడియా. ఈ రోజు మనతో ఆర్జే శేఖర్ భాష గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. సార్, రీసెంట్గా మీరు హీ టీమ్స్ కావాలి మాకు అని చెప్పేసి చేయడం జరిగింది. ఎందుకు హీ టీమ్స్ కావాలని చెప్పేసి కోరుకుంటున్నారు ఇప్పుడు? హీ టీమ్స్ ఆర్ మెన్స్ కమిషన్ అనేది ఇప్పుడు నీడ్ ఆఫ్ ద అవర్. ఇవాళ కాదు, యాక్చువల్లీ ఇది చాలా రోజుల క్రితమే రావాల్సింది. బట్ రోజు రోజుకి మగవాళ్ళ ఆత్మహత్యలు పెరిగిపోతూనే ఉన్నాయి. మీరు చూస్తుంటే అతుల్ సుభాష్ దగ్గర నుంచి మనం అనుకుంటున్నాం. నిన్న ఒక ఆత్మహత్య జరిగింది. ఒక సైంటిస్ట్, దేశానికి ఉపయోగపడాల్సిన ఒక సైంటిస్ట్, పాపం ఆయన వాళ్ళ మదర్కి మోకాలు ఆపరేషన్ చేయించడానికి ఆయన ఫండ్స్ అన్నీ కూడా ఎక్కువ ఖర్చు పెడుతున్నాడని చెప్పి వాళ్ళ ఆవిడ గొడవ వేసుకుంది. ఇలా అయితే నా పరిస్థితి ఏంటి, నా పిల్లల పరిస్థితి ఏంటి, నువ్వు అంతా తీసుకెళ్ళి మీ అమ్మకే తగిలేస్తున్నావు అని చెప్పి. సో ఆ గొడవ పెద్దదయ్యి వాళ్ళు విడిపోయేదాకా వచ్చింది, విడాకులు తీసుకునే స్టేజ్. సో 10 ఏళ్ల పాప కూడా ఉంది వాళ్ళకి. సరే, విడిపోయి కొన్నాళ్ళు అయింది. కానీ విడిపోయిన తర్వాత తండ్రికి కూతురు మీద పాసం ఉంటుంది కదా, చూద్దామని పాపం ఆయన ఒక 3-4 రోజుల క్రితం వెళ్ళినట్టున్నాడు. వెళ్ళినప్పుడు వాళ్ళు ఈయన నాన్న తిట్లు తిట్టి పిల్లని చూడనివ్వకుండా, కనీసం పిల్లని చూడనివ్వకుండా గెంటేశారు. దాంతోపాటు ఈయన మీద కేసు కూడా పెట్టారు. పోలీస్ కేసు పెట్టడంతో ఇంకా ఆయన అక్కడి నుంచి ఏదో బెయిల్ ఏదో తీసుకొని వచ్చారు. వచ్చిన తర్వాత ఆయనకి ఇంకా మనసులో లేదు. కూతురిని కూడా చూడడం బతుకు, ఏం బతుకు నా బతుకు, కనీసం చూడలేకపోతున్నాను. దాని పుట్టినరోజు పాపం, ఆ రోజు తీసుకెళ్ళి ఏదైనా ఇద్దాం అనుకుంటే చచ్చిపోయాడు. విషం తాగి చచ్చిపోయాడు. సైంటిస్ట్ అయ్యింది కూడా అంత బలహీనపడ్డాడు. అది అంటే పిల్లలే జీవితం అనుకుంటారు ఎవరన్నా. ఆ పిల్లని కనీసం చూడడానికి కూడా లేని బతుకుని అదొక బతుక, ఎంత ఏం కనిపెడితే ఏం ఉపయోగం అని చెప్పి. దీనికి మనం ఒక ఆవిడ్ని మాత్రమే దూషిస్తే సరిపోదమ్మా. చట్టం, వ్యవస్థ, పోలీసులు ఇంత క్రూయల్గా కేసులు ఎలా పెడతారమ్మా? ఒక తండ్రికి కూతుర్ని చూడనివ్వకుండా ఏ చట్టం అడ్డం పెడుతుంది? ఎంత దారుణంగా చూడండి. ఆయన రాసిన మరణ వాంగ్మూలం నేను మీకు చదివి వినిపిస్తాను. ఎంత ఇదంటే, వాళ్ళ ఆవిడ వెళ్ళినప్పుడు నువ్వు చావు, నీ వల్ల ఎవరికి ఉపయోగం లేదు, దేనికి ఉపయోగం, చచ్చిపో చచ్చిపో అని చెప్పి అందంట. దానికి తోడు ఇంకా పిల్లని కూడా చూడనివ్వకపోయేసరికి, నా భార్య నా చావు కోరుకుంది, తమ్ముడు నన్ను క్షమించు. వాళ్ళ తమ్ముడికి చెప్తున్నాడు, మేధా జాగ్రత్త అంటే కూతురుని జాగ్రత్తగా చూసుకో, విడాకుల సమయంలో పిల్లలు ఆడవారి ఆస్తి కారాదు అంటూ ఓ శాస్త్రవేత్త చివరి లేఖ రాసిన బలవన్మరణం అంటే విషం తాగి చచ్చిపోయిన హృదయ విదారకమైన ఘటన. ఇది 2 రోజులైంది ఇది జరిగి. 2 రోజులైనప్పటికి కూడా ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో ఇలాంటి వార్తలే మనం వింటున్నట్టుగా. అదే మనకు జనరల్గా ఆవిడ గోరి ఆవిడ ఎవరితో పోతుంది, ఆవిడ పోవచ్చా పోకూడదు అనే దాని గురించి డిస్కషన్. కానీ ఇక ఒక దేశానికి ఉపయోగపడే ఒక శాస్త్రవేత్త, ఫార్మాస్యూటికల్ కంపెనీలో రేపు ఒక కోవిడ్ వచ్చినా లేకపోతే ఇట్లాంటివి వచ్చినా మందులు కనిపెట్టే సైంటిస్ట్ అయినా, అటువంటి ఆయన జస్ట్ బికాస్ కూతుర్ని చూడనివ్వలేకపోతుంది. ఎందుకమ్మా? జనరల్గా మనకు ప్రస్తుతం ఎప్పుడో ఒక 30-40 ఏళ్ల క్రితం రాసిన చట్టాలు, వాటిని ఇప్పటికీ కూడా మనం వాడుకుంటున్నాం, ఫాలో అవుతున్నాం. మీరు గమనిస్తే ఒక స్టాటిస్టిక్స్, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అని ఒకటి ఉంటుంది. ఆ స్టాటిస్టిక్స్ ఎంతమంది మగవాళ్ళు ఆత్మహత్యలు చేసి చచ్చిపోతున్నారు తెలుసా మీకు? బెట్టింగ్ యాప్స్ వల్ల 2,000 మంది చనిపోయారు. 171,000 మంది 2022 సెన్సస్ ప్రకారం ఆత్మహత్యలు చేసుకుని చనిపోయారు. అందులో 80,000 మంది పెళ్ళైన మగాళ్ళు ఉన్నారు. ఓన్లీ ఇన్ 2022. ఇంకా 23-24 రికార్డులు ఇంకా పెరిగాయి. సో క్లియర్ కట్ ఇవి రావాలి. ఇంకొక స్టాటిస్టిక్స్ చెప్తాను మీకు. అంటే ఎన్ని రేపులు జరుగుతున్నాయి, నిమిషానికి ఎన్ని రేపులు జరుగుతున్నాయి, ఇవన్నీ ఇస్తున్నారు కదా. ఇలా ఎంతమంది రోజుకి చనిపోతున్నారు అనే దాంతోపాటు ఆడవాళ్ళు తమ పిల్లల్ని తామే చంపుకునేవాళ్ళు ఎంతమంది ఉన్నారు మగవాళ్ళతో కంపేర్ చేస్తే. ఏ తండ్రి కూడా పిల్లల్ని చంపేది మనం చాలా రేర్గా చూస్తాం, కానీ తల్లి పిల్లల్ని చంపేసింది అనే వార్తలు చాలాసార్లు మనం విన్నాం. రీసెంట్గా కూడా మనం 3 పిల్లలకి విషం పెట్టి తల్లి చంపింది అనే వార్త విన్నాం. అది మరీ క్రూయల్. అంటే తల్లి పిల్లల్ని చంపేటప్పుడు జనరల్గా జరిగే ట్రెండ్ ఏంటంటే తల్లి కూడా చచ్చిపోతుంది. అవును. ఎందుకంటే చాలాసార్లు ఏమవుతుందంటే తండ్రి సంపాదిస్తుంటాడు, తల్లి విడిపోదాం అనుకుంటుంది, తండ్రి నీడ కూడా పడద్దు అనుకుంటుంది, వాడి దగ్గర ఇచ్చే భరణం కావాలి అన్నీ తీసుకుంటూ ఉంటుంది. బట్ ఏదో ఒక టైంలో కంప్లీట్గా అసలు ఈవిడికి డబ్బులు లేని పరిస్థితి వచ్చేసినప్పుడు, ఆయన అడగాల్సి వచ్చిన పరిస్థితితో లేకపోతే ఈగో ఏదో అడ్డం వచ్చి ఏమైనా సరే నేను చావనైనా చేస్తాను, కానీ వాడికి అత్యంత బాధ కలిగించేది ఏంటి? మగాడికి పిల్లల్ని చూడనివ్వడం.
అవును. వాడి పిల్లల్ని చూసుకునేది జీవితకాలం వాడికి అదొక వ్యధగానే మిగిలిపోవాలి. అంతే కదా, వాడిని సాధించాలంటే పిల్లల్ని అడ్డం పెట్టుకోవాలి. అదే జరుగుతుంది. మీరు రీసెంట్గా నక్షత్రాన్ని ఒక ఆవిడ వైజాగ్లో ఆ కేసు చూస్తే, ఆవిడ చిన్న పిల్ల, ఒక 4-5 ఏళ్ళు ఉంటాయేమో ఆ పాప, ఆవిడ దగ్గరే పెట్టుకుంది. ఈ తండ్రి చాలాసార్లు బర్త్డేకో దీనికి ఇట్లాగే చూద్దాం వెళ్తే తూచి అని చెప్పి పంపించేసి ఆఖరికి ఆ పిల్లకి నూరు పోస్తారనమాట. మీ నాన్న దరిద్రుడు, మీ నాన్న అది ఇది చేసి 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 వాళ్ళకి ఏదో రకంగా దూరం చేసి అదొక పైశాచికమైన ఆనందం పొందుతారు. మిస్ వైజాగ్ సో ఇలా అక్రమ సంబంధాలు లేకపోతే ఇవన్నీ కూడా కాదు, ఏదైనా సరే కూతురు తండ్రి ప్రేమ అనేది అసలు కోర్టులకు కూడా పరిగణలోకి తీసుకోకపోతే మనుషులు చచ్చిపోతున్నారు. తల్లి ప్రేమతో పాటు తండ్రి ప్రేమ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు బై డిఫాల్ట్ తల్లి మంచిది, తల్లే మంచిది కాబట్టి తల్లికి ఇచ్చేయండి అని చెప్పే న్యాయ వ్యవస్థలు ఇటువంటివి ఇప్పుడు ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. లెక్క తీయండి, ఎంతమంది తల్లులు వాళ్ళు చచ్చిపోతూ పిల్లల్ని కూడా బావిలోకి దూకేసింది. ఒక తల్లి 3 పిల్లలతో సహా వాళ్ళని దూకేసి ఈవిడ కూడా చచ్చిపోతుంది. 3కి విషం పెట్టి ఈవిడ కూడా విషం తిని చచ్చిపోతుంది. ఇలా కొన్ని వందల కథలు మనం జరిగిన ఘటనలు మనం చూసాం ఇప్పటిదాకా. దేనివల్ల? తండ్రి పోషించలేననే ఆలోచనతోనా? ఈగో, ఎందుకు ఇవ్వాలి నేను చనిపోతున్నా, అంతే, సాధించలేకపోయాను అంటే నేను లేకుండా నా పిల్లలు బతకద్దు, నేనే తీసుకొచ్చాను అనే సిచ్యువేషన్, బతకలేరు అని కొంతమంది, నేను లేకుండా వీళ్ళు బతకద్దనే ఇంకొక, అంటే నేను లేకపోతే వాళ్ళ నాన్న చూసుకుంటాడు, నేను చచ్చిపోయిన తర్వాత వాడికి 5 ఎందుకు ఇస్తా, ఇవ్వను, అందుకని వాళ్ళని కూడా చంపేసి దారుణమైన సమస్య. అంటే ముక్కు పచ్చలారిన పిల్లల జీవితం నీ చేతిలో నువ్వు ఉద్ధరిస్తావు అని చెప్పి కోర్టు నీ చేతిలో వాళ్ళకి పెడితే నువ్వు చేసే పని ఏంటంటే అందరినీ కలిసి చంపేయడం. ఇది ఒకటే కదమ్మా, చాలా. ఇప్పుడు ప్రియుడిని మీరు చెప్పారు ఇందాక, 3 పిల్లల్ని ఒక తల్లి అంటే ఇటువంటి వాళ్ళు కూడా ఉన్నారా? వేరే ప్రియుడి కోసం మీరు అది గమనిస్తే చాలా చాలా జాగ్రత్తగా స్టడీ చేయాల్సిన విషయం అమ్మా. మీరు అందరూ అనుకుంటున్నట్టుగా ప్రియుడిని పెళ్లి చేసుకోవడం కోసం ఆవిడ వీళ్ళని చంపాల. వీళ్ళని తొలగిస్తే ఆయన ఎట్ట పెళ్లి చేసుకుంటుంది ఆవిడ? వీళ్ళని తొలగించినంత మాత్రాన మొగుడుగానే ఉంటాడు కదా, మొగుడు ఉండగా ఇంకొన్ని ఎట్ట చేసుకుంటది? అసలు భర్త పిల్లలు తొలగించాల్సింది భర్తని కదా, చంపాలనుకుంటే భర్తని చంపించాలి. ఇలాంటి మనం చాలా చూసాం రీసెంట్ గా, మొగుడిని చంపేసి ప్రియుడితో కలిసి ఇవన్నీ చూసాం. కానీ విచిత్రంగా భర్తను వదిలేసి పిల్లల్ని చంపేయడం వల్ల ఈవిడికి వచ్చే అడ్వాంటేజ్ ఏంటి? వాడిని పెళ్లి అయితే చేసుకోలేదు. గమనించాల్సింది ఏంటంటే, ఈవిడ ఆయన ఎక్కడో పనిలో ఉంటాడు, వాటర్ ట్యాంకులు వాటిలో పనిలో ఉంటాడు, ఎప్పుడో వస్తాడు, రాత్రి ఎప్పుడో వస్తాడు. ఈవిడికి ఇంట్లో వీళ్ళతో చాకరీ ఒకటి. ఈ టైంలో ఖాళీగా ఉన్న ఇంటిని వాడుకోవడానికి, ప్రియుడిని పిలుచుకోవడానికి పిల్లలు అడ్డంగా ఉన్నారు. ఎప్పుడైతే పిల్లలు అనే వాళ్ళు ఉండరో, చచ్చిపోతారో, రేపు ఈవిడేదో సానుభూతి ఇంట్లో ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది, 2-3 రోజులు ఏడుస్తారు, అయిపోతుంది. ఆయన పనికి పోతాడు. ప్రియుడికి డైరెక్ట్గా రాచమార్గం. శిక్షించరంటారా? అవి కోర్టు ఖచ్చితంగా ఎందుకు శిక్షించదు? బ్రహ్మాండంగా శిక్షించదు. దీంట్లో ఎటువంటి ఇది లేదు. కాకపోతే చేసి ఉండదంటారా? ఇప్పుడు మనందరికీ కనువిప్పు ఏంటంటే, మనం ఏదైతే నమ్ముతున్నామో తల్లే అంతా అని చెప్పి, నిజంగా మనందరం తల్లిని గౌరవిస్తాం, తల్లిని ప్రేమిస్తాం, తల్లికి మించిన రిలేషన్షిప్. బట్ అటువంటివి కూడా ఇటువంటి వాడిని చూస్తే భయం వేస్తుంది కదా. అందుకని గుడ్డిగా కస్టడీ తల్లికి ఇవ్వద్దు అనేది ఈ సైంటిస్ట్ ఆఖరి మాట. ఇప్పుడు లా ప్రకారం చూసుకున్నా గానీ తల్లికి ఎంత హక్కు ఉంటుందో తండ్రికి కూడా అంతే హక్కు ఉంటుంది అన్న సిచ్యువేషన్ లేదమ్మా, లేదు. ఎందుకంటే 5 ఏళ్ల లోపు పిల్లలు, ఆ తర్వాత అయినా సరే, వాళ్ళు అంతకన్నా పెద్దవాళ్ళు అయినా సరే వాళ్ళని అడగడం అనేది సెకండరీగా చూస్తారు. కానీ తల్లికే ఇచ్చి, తల్లికి నువ్వు డబ్బులు ఇవ్వు, తల్లికి నువ్వు డబ్బులు పిల్లల్ని పోషించడానికి, ఆవిడని పోషించడానికి నువ్వు డబ్బులు ఇవ్వు, పిల్లలు ఆవిడ దగ్గరే ఉంటారు. అండ్ పిల్లల్ని చూడడానికి నువ్వు ఎప్పుడో సాటర్డేనో సండేనో వీక్లీ వన్సారి వెళ్ళి, సండే ఫాదర్స్ అంటారు అమెరికాలో కూడా, ఇది ట్రెండ్ ఉంటుంది, వెళ్ళి చూడొచ్చు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, మన వాళ్ళు వెళ్ళేటప్పటికి వాళ్ళు కనీసం ఇంటికి రానివ్వకపోవడం, అప్పటికి వాళ్ళకి బాగా నూరి పోసి పిల్లల్ని ఏ రకంగా సరే దూరం, వాడిచ్చే డబ్బులు కావాలి కానీ వాడికి పిల్లల్ని దూరం చేయాలి. మా బంధువుల్లోనే ఒక ఆయన ఇట్లా పేరు కానీ బాధ్యతలు మాత్రం పంచుకోవడానికి కావాలి, ఆభరణాలు కావాలి, భరణాలు కావాలి, కానీ పిల్లల్ని దూరం చేస్తారు. అంత పైశాచికంగా ఉన్నప్పుడు ఒక తండ్రి బాధ ఎలా ఉంటది అనేది, ఇది ఏ జంతువుకు ఉండదు, మనిషికి మాత్రమే. జంతువులకి తల్లి కూడా ఉంటుంది, ప్రతి జంతువుకి తల్లి ప్రేమ బై డిఫాల్ట్ ఉంటుంది. కానీ మన మనుషుల్లో ఈ తండ్రి ప్రేమ, ఏ జంతువులు మీరు చూసారా తండ్రి వచ్చి జంతువుకి తండ్రి వచ్చి చేయడం అనేది. కానీ మనం మనుషులు తండ్రి పోషించడం ఇవన్నీ అలవాటు పడ్డ మనం సడన్గా ఇవాళ
అలా ఒక తండ్రిని దూరం చేసేస్తే ఆయన ఇవాళ లోకానికి ఆ దూరం బిడ్డ అయిపోయాడు. కూడా అంతే బాధ ఉంటది కదా సార్. బిడ్డకి ఏం తెలియదమ్మా, ఎందుకంటే తల్లి ఏది చెప్తే అదే వింటది ఆ పిల్ల. చెప్పుకోలేని వయసు, లేదంటే ఆ. తెలియదు ఆ ప్రేమ. బిడ్డకి ఎప్పుడు బాధ వస్తుందంటే ఆ తండ్రి ఐ మీన్ వాళ్ళ స్కూల్కి వెళ్ళినప్పుడు, ఎవరన్నా తండ్రి పిల్లల్ని డ్రాప్ చేస్తున్నప్పుడు, అరే మా నాన్న లేడే నన్ను డ్రాప్ చేయడానికి, మా నాన్న భుజాల మీద ఎక్కించుకోలేకపోతున్నాడే, ఇవన్నీ తల్లికి పట్టించుకోదు. మళ్ళీ ఆయన ఎవరు మూసుకో కూర్చో, ఇలా పైశాచికమైన తల్లులు ఉన్నారు. అందరూ అని చెప్పను, కొంతమంది ఉన్నారు. సో కోర్టు డైరెక్ట్గా ముందు వెనక చూసుకోకుండా ఒక కస్టడీ తీసుకెళ్ళిపో అమ్మ అనడానికి, రేపు ఆవిడ ఇంకోటి ప్రేమించి ఇలా ముగ్గురు సంపాదన గ్యారంటీ ఏంటి అయ్యో కదా. ఇలా జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా వీటి మీద డిస్కషన్ నడవాలి, కస్టడీ గురించి. అట్ ద సేమ్ టైం దీని గురించి మన పోరాటం హీ టీమ్స్లో ఇదొకటే కాదు, మగాడు వెళ్ళి తన గోడు చెప్పుకోవడానికి. ఇప్పుడు అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నప్పుడు జనరల్గా నేను చూస్తుంటాను ఈ అమీర్పేట, ఎస్ఆర్ నగర్ ఈ ఏరియాలో బోల్డ్ అని వందల హాస్టల్స్ ఉంటాయి. ఎక్కడి నుంచో వస్తారు, హాస్టల్స్లో ఉంటారు అమ్మాయిలు చాలామంది ఉండి, ఇక్కడ ఏదో జాబ్ చేసుకునే వాళ్ళు, కోర్సులు చేసుకునే వాళ్ళు ఉంటారు. జనరల్గా వీళ్ళకి అక్కడికి వెళ్ళగానే ఎవరో ఒకరు పరిచయం అవుతారు. పరిచయం అయిన తర్వాత అందరూ కొంతమంది ఏం చేస్తారు, సో వాళ్ళతో కొన్నాళ్ళు తిరుగుతారు, సినిమాలకని, షికార్లకని, డ్రాపింగ్లు, అవి ఇవి టూర్లు అన్నీ 2 ఏళ్ళు 3 ఏళ్ళు తిరుగుతారు. వాళ్ళ కోర్స్ అయిపోవడమో లేకపోతే ఆ జాబ్ ఇంకా చాలేమో వెలగబెట్టింది, వచ్చేసి పెళ్లి సంబంధం చూసామని చెప్పి అంటారు. ఆ టైంలో అప్పటిదాకా ప్రేమించిన వాడు 99% ఇవే జరుగుతున్నాయి ఇక్కడ. అంటే ఇక్కడ ప్రేమలు జరుగుతాయి, పెళ్ళాక అమెరికా వాడితో జరుగుతుంది. వాడికి ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు, ఈవిడ వెళ్ళి అమెరికాని వాడిని పెళ్లి చేసుకుంటారు. ఇదేదైతే ఉందో ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటారు? ఎక్కడి నుంచి అంటే వీళ్ళకి అవకాశం, ఒకప్పుడు లేని అవకాశం ఇప్పుడు ఫ్రీడమ్ ఇవన్నీ కూడా రావడం. అవకాశాలు అంతే, అవసరాలు ఖచ్చితంగా. ఇప్పుడు అవసరాలు, ఇప్పుడు మీరు అన్నట్టుగా అవసరాలు చాలాసార్లు మనం ఎక్కడో ఏదో ఎక్కి వెళ్ళడం ఎందుకు, వాడు అన్నట్టు కదా ఫ్రీ ట్రాన్స్పోర్ట్, ఫ్రీ రీఛార్జ్, ఫ్రీ టికెట్స్, ఫ్రీ టూర్స్, సరే వాడుకుందాం. ఇలాంటివి చాలా చూస్తున్నాం. మరి వీటికి అంతా వాడుకున్న వాళ్ళు వాడుకొని సడన్ గా ఒక రోజున అంతకన్నా బెటర్ సంబంధం వచ్చింది. అంతకు మించి వాడు ఏం చేయలేడు కదా. ఇప్పుడు సరదాగా తిరగడానికి వీడు పనికి వస్తాడు కానీ జీవితకాలం టైం స్పెండ్ చేయడానికి వాడు పనికిరాడు. ఎందుకంటే వాడికి కావాల్సిన స్టేచర్ వేరే. వాడు అమెరికాలోనో లేకపోతే ఎక్కడ జాబ్ చేస్తుండాలి, లేకపోతే జాబ్ ఉండాలి, గవర్నమెంట్ జాబ్ ఉండాలి, అవన్నీ చూసుకొని మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు, ఏం చేయమంటావు చెప్పు, అది ఇది అని చెప్పి వాడి దగ్గర ఒక కన్నీటి బొట్టు స్టోరీ ఒకటి చెప్తారు. అప్పుడు జరిగే విచిత్రాలు ఏంటంటే, వాడు ఎలా పెళ్లి చేస్తారు, సరే వాడు విడిపోదాం పోతే పోన్లేని వెళ్ళిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు, కానీ మనసుకు తీసుకునే వాళ్ళు, వాళ్ళు సూసైడ్ చేసుకునే వాళ్ళు, లేకపోతే ఆ అమ్మాయిని ఎలా చేసుకుంటానని కాదని ఇన్నాళ్ళు తిరిగింది కక్కు, నాకు ప్రతి పైసా కక్కు అని చెప్పి అడిగే వాళ్ళు కూడా ఉంటారు. లేకపోతే ఫోటోలు ఉన్నాయి, నీ ఎవడైతే పెళ్ళి అనుకున్నావు ఎక్కడ పోయినా సరే, నువ్వు అమెరికా పోతావు, స్విట్జర్లాండ్ పోతావు, వాళ్ళందరికీ నీకు పంపిస్తా, ఈ ఫోటోలు పంపిస్తాను, నువ్వు నన్ను కాదని ఎట్ట పెళ్లి చేసుకుంటూ చూస్తా. ఇది రివర్స్ లో కూడా జరుగుతుందమ్మా. అబ్బాయిలు కూడా కొంతమంది ప్రేమించి వాళ్ళు కూడా దూరం బెటర్ సంబంధం వచ్చిందనో లేకపోతే వెళ్ళిపోతారు. అప్పుడు ఈ అమ్మాయి ఏం చేస్తుంది, వీళ్ళు ఈ గొడవ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది కేసులు పెట్టచ్చు. సో ఇద్దరికి కూడా ఒకటి మనం చెప్పాలి, ముందుగా ఒక నిజాయితీగా, ఇది మన రిలేషన్, నేను పెళ్ళి అయిపోతే నేను వెళ్ళిపోతా, ఏదో కొన్నాళ్ళు ఫ్రెండ్లీగా ఉంటాం మనం అంతే, దీన్ని నువ్వు ఎక్కువ ఊహించుకోకు అని ఇద్దరు ముందుగానే చెప్పుకోవడం వల్ల ఒక ఇది అవుతుంది. కానీ ప్రస్తుతం ఉన్న చట్టంలో ఉన్న సిస్టమ్ ఏంటంటే, ఇది ఇద్దరికి జరగచ్చు, అమ్మాయికి జరగచ్చు, అబ్బాయికి జరగచ్చు. అమ్మాయికి జరిగితే అమ్మాయి వెళ్ళి కేసు పెట్టచ్చు, అబ్బాయికి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష. ఇద్దరు కలిసి ఉండి సంసారం కూడా చేసి లివింగ్ లో ఉన్న తర్వాత అబ్బాయి ఒక రోజున వద్దు నేను వేరే సంబంధం చేసుకుంటానని చెప్పి వెళ్ళిపోతే రాజతరణ్ మీద పెట్టిన కేసు అదే. అలాగే అమ్మాయి కనుక వెళ్ళిపోతే, నాకు వేరే సంబంధం వచ్చింది నేను వెళ్ళిపోతాను అనగానే అబ్బాయికి చట్టంలో లేదు. ఏ 493 సెక్షన్ కింద అయితే అమ్మాయిలు పెట్టగలుగుతున్నారు, అదే 493 అబ్బాయిలకి ఎందుకు లేదు? వాడిది మనసు కదా, వాడు ఏమైనా మనిషి కదా, వాడు కుక్క, వాడు అసలు మనిషే కాదు అన్నట్టుగా ఈ చట్టాలు ఈ సిస్టమ్స్ ఉన్నాయి కదా. దీనికోసం మన పోరాటం. అంటే పెళ్లికి ముందు పరిస్థితి ఇలా ఉంది, పెళ్ళైన తర్వాత కస్టడీ పరిస్థితి అలా ఉంది. ఇవన్నీ కూడా మారకపోతే కొన్ని వందల చావులు మనం చూడొచ్చు. లేదు వీళ్ళు చట్టం మనకి లేదు కదా అని వీళ్ళే వెళ్ళి వాళ్ళని చంపేసే ప్రయత్నము, వాళ్ళ మీద యాసిడ్లు పోసేది, ఇటువంటివన్నీ మనం చూస్తుంటాం చాలాసార్లు. ఎందుకంటే వీడి గోడు వినడానికి ఒక సిస్టమ్ లేదు. ఇప్పుడు అమ్మాయిలు తన చెప్పుకోవడానికి ఇక్కడ ఏంటంటే అమ్మాయి కొన్నిసార్లు మల్టిపుల్ ఎఫైర్స్ పెట్టుకుంది, ఆ ఎఫైర్ వీడికి తెలిసి చాలాసార్లు చూస్తుంటాం. హాస్టల్ బయట పెద్ద గొడవలు జరుగుతుంటాయి, వాడితో ఎట్ట తిరుగుతుంది, దొంగ మొహం అది ఇది అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తుంటాడు వాడు. సో ఈమె ఏం చేస్తుంది, పోలీసులకు ఫోన్ చేస్తుంది. పోలీసులు ఏం చేస్తారు, పట్టుకురాండి తీసుకొచ్చి వాడు ఫోన్ గుంజుకొని ఏమున్నాయి నీకు సంబంధించిన పాతవన్నీ డిలీట్ చేయి, ఇప్పుడు ఇంకోసారి అమ్మాయి జోలికి వెళ్ళకు, అయిపోయింది వార్నింగ్, వెళ్ళిపో, ఇంకోసారి అమ్మాయి జోలికి నీ మీద పెద్ద కేసు అవుతుంది, ఎఫ్ఐఆర్ అవుతుంది అని చెప్పి వాడిని బెదిరించి పంపించేస్తాం. ఇదే అబ్బాయి కనుక చేస్తే, అమ్మాయి వెళ్ళి గొడవ చేస్తుంది అనుకోండి, వాడి మీద కేసు పెడతారు, అమ్మాయిని మోసం చేశాడు
అని చెప్పి వాడి మీద కేసు పెట్టి వాడిని ఓకే. వాడి దగ్గర నుంచి ఎంతో కొంత ఇప్పించి ఆ, ఏమైనా సాటిస్ఫై చేయడం ఇటువంటివి అవుతుంది. అంటే ఒక సామెత ఉంది, ఆకెళ్ళి ముళ్ళు మీద పడ్డా ముళ్ళెళ్ళి ఆకు మీద పడ్డా అని. అది ఇప్పుడు రివర్స్లో అయిపోయింది అనమాట. ఇప్పుడు అమ్మాయి ప్రేమించుకున్నప్పుడు ఉమెన్ సేఫ్టీ కోసం వచ్చిన అమ్మాయి వేరే సంబంధం పెట్టుకున్నా వీడు బెదిరిస్తే వీడి మీద కేసు పెడుతుంది, వీడు వేరే సంబంధం పెట్టుకున్నాడు వీడు వెళ్ళిపోదాం అనుకున్నా కూడా వీడి మీద కేసు పెట్టచ్చు. ఏ రకంగా అయినా సరే ఈవిడే ఒక అడ్వాంటేజెస్ పొజిషన్లో ఉంది. వీడు కుక్కిన పేర్లకు మూసుకొని ఉండడం తప్ప గౌరవంగా బతికే పరిస్థితి లేదు. వీడి తప్పు కాకపోయినా ప్రశ్నిస్తే కూడా వీడిని తీసుకెళ్లి లోపలేస్తున్నారు. ఉమెన్ రైట్స్ కోసం పెట్టిన ఇవేవైతే ఉన్నాయో ఇలా తప్పుదారి పడుతున్నాయి అంటారు. ఎస్. అదేవిధంగా మనం చూసినట్లయితే అలెక్కే చెటిపికల్స్ తను మాట్లాడిన భాష, తను డిస్కస్ చేసిన విధానం ఏదైతే ఉందో, ఆ మెన్ని తిట్టిన విధానం, అది ఇప్పుడు మనం హల్చల్ చూసాం. ఆవిడ నిజంగానే ఆ పర్సన్ని పర్టికులర్గా మాట్లాడిందా, లేదా బై డిఫాల్ట్ వేరే వాళ్ళకి సెండ్ చేయబోయిన మెసేజ్ అది? లేదు, అది అది కవరప్ స్టోరీలు తప్ప అది ఎవరికైనా చిన్నపిల్లడికి కూడా అర్థమైపోయే విషయం అంతే. దాంట్లో కొంచెం డెప్త్ అనలైజ్ చేస్తే ఎవరికైనా అర్థమైపోతుంది. మెన్నే అలా తిట్టారా? ఉమెన్ కూడా ఉమెన్ కూడా తిట్టారు తిట్టారు కదా, ఉమెన్ కూడా తిట్టింది కదా, నీకెందుకే పాసి పనులు చేసుకుని బతకవే అని చెప్పి. సో ఇక్కడ నా డౌట్ ఏంటంటే అది నోటి దూల కూడా కాదు, అదొక టెక్నిక్ ఏమో, బిజినెస్ టెక్నిక్ ఏమో. ఏంటంటే ఇది కూడా కొనలేవరా, నీది ఏం బతుకురా అని చెప్పి నిన్ను ఒక ఇది చేస్తే పౌరుషంతో అయినా సరే నువ్వు కొంటావేమో. చల్ తేరా బస్కే బాత్ నిజావు, నీకంతా కొనే స్తోమత లేదు పోరా అంటే వాడు హర్ట్ అవుతాడు. ఈగో హర్ట్ అయ్యి నేను కొనలేనా అని చెప్పి తీసుకోపో, కావాలంటే 10 రూపాయలు టిప్పు పెట్టుకో ఇవ్వు. ఓకే, ఈగోని హర్ట్ చేయడం అంటారు అట్లా. చాలాసార్లు మన సినిమాలో చూస్తుంటాం, వాడు ఒక పెద్ద ఒక హీరో ఉంటాడు, ఒక పెద్ద రెస్టారెంట్కి వెళ్తాడు, వెళ్ళినప్పుడు చల్ పక్క జరు అంటే కార్లో వస్తేనే వీడియో తర్వాత పెద్దవాడు అయిపోయి ఒక కార్ వేసుకుని ఆ హోటల్కి వెళ్ళి అట్లా కూర్చొని ఆర్డర్ ఇప్పుడు చూడరా అంటే వాటి సలాం కొడితే వీడికి ఒక ఈగో సాటిస్ఫాక్షన్. డబ్బులు ఖర్చు పెడతారు ఇప్పుడు ఆ ఈగోని రెచ్చగొట్టినప్పుడు. మేబీ అదొక బిజినెస్ టెక్నిక్ ఏమో, అదే ఇన్నాళ్ళు వాడుతున్నారు. బట్ అదే బిజినెస్ టెక్నిక్ అయి ఉంటే అమ్మాయి హాస్పిటల్ పాలవడం కూడా జరిగిందని చెప్పి, అది కూడా బిజినెస్ టెక్నిక్ ఏమో. అయ్యో, మళ్ళీ వాళ్ళ బిజినెస్ మళ్ళీ రీఓపెన్ చేయడం కూడా జరిగింది. అదేంటున్నా ఇప్పుడు ఏంటంటే దీనివల్ల అసలు తను ఏం చేయదలుచుకుంది, ఏం చేసింది అంటారు? వాళ్ళు బిజినెస్ చేసుకుంటున్నారు, బిజినెస్ చేసుకోవడానికి ఎంచుకున్న మార్గం ఏమన్నా నాకు అనిపిస్తుంది. అంటే డైరెక్ట్ గా ఎవరైతే రేట్లు తగ్గించమని అడుగుతారో వాళ్ళు డైరెక్ట్ గా ఇట్లా అన్ని వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళతోనే కొనేట్ చేయడం అనేది వాళ్ళ ప్లాన్ కావచ్చు. బట్ ఇలాంటి చిల్లర టెక్నిక్లు ఏమైనా కానీ వాళ్ళు చేసిన చాలా పెద్ద తప్పు ఏంటంటే అమ్మని తిట్టడం. అమ్మని తిట్టడం వల్ల ఇవాళ రేంజ్ లో ఉంది అంటే జనాల్లో మిగతా చిన్న చిన్న విషయాలు పెద్ద పట్టించుకోకపోవచ్చు, చిన్న చిన్న మాటలకి అమ్మని చాలా దారుణంగా ఒక ఆడదై ఉండి ఒక తల్లిని అంత దారుణంగా తిట్టడం అనేది, తిట్టి మళ్ళీ మేము ఆడవాళ్ళం ఏదో బిజినెస్ ఆడవాళ్ళు అనే విషయం అప్పుడు గుర్తురాలేదమ్మా. ఒక అమ్మని తిట్టినప్పుడు మాట్లాడేటప్పుడు అప్పుడు నువ్వు ఆడదానివి అనే విషయం గుర్తురాలేదా? అదే కదా. అసలు ఆడదాన్ని అని చెప్పుకోవడానికి, నేను ఆడదాన్ని అని చెప్పుకోవడానికి మనం ఆడవాళ్ళని ఎందుకు రెస్పెక్ట్ చేస్తామంటే వాళ్ళు ఇటువంటి బూతులు మాట్లాడరు, ఇటువంటి దరిద్రాలు జోలికి మంచి సంస్కారం, మగవాళ్ళకన్నా వాళ్ళ సంస్కారం ఎక్కువ, కొంచెం బెటర్ గా ఉంటారు అని చెప్పుకోవడం. ఇప్పుడు బయట కూడా నలుగురు మగాళ్ళు కొడితే నోరు తెరిస్తే బూతులు వస్తుంటాయి, ఆడవాళ్ళలో అది ఉండదు. మనం ఎందుకు వాళ్ళని గౌరవిస్తామంటే వాళ్ళంత గౌరవంగా బతుకుతారు కాబట్టి. నేను ఆడదాన్ని నువ్వు చెప్పుకోవాలనుకున్నప్పుడు ఆ గౌరవంగా బతికి చూపించాలి. నువ్వు మాటలేమో మగవాళ్ళకన్నా హీనంగా మాట్లాడుతున్నావు, చాలా కుసంస్కారంగా మాట్లాడుతున్నావు. ఎదుటి వాళ్ళ తప్పు లేకపోయినప్పుడు అప్పటికీ కూడా మీరు మాట్లాడే ఉన్నా కూడా వాడిని తిట్టు, వాళ్ళ అమ్మని ఎందుకు తిడతావు? అదే కదా అసలు అది అసలు క్షమించరాని నేరం. నేను ఈ వీటితో పాటు మనం హీ టీమ్స్ కోసం పోరాడుతున్నప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ సెక్షన్. మగాడికి ఎప్పుడైనా నువ్వు వాడిని డైరెక్ట్ గా తిడితే పెద్ద ఫీల్ అవడు, వాళ్ళ నాన్న తిట్టిన నీ అబ్బాని తిడితే ఎవడు ఫీల్ అవడు, అదే అమ్మని తిడితే ఖచ్చితంగా ఫీల్ అవుతాడు. అది కూడా ఇవాళ రేపట్లో ఏంటంటే ఇవాళ రేపటి నీ అమ్మ అనేది కూడా నార్మల్ ఇదైపోయింది, కానీ తర్వాత దాటి డాష్ 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 అని చెప్పి ఎప్పుడైతే మాట్లాడతావో దట్ రియల్లీ ఎవ్వడికైనా సరే మగాడికి చాలా ఇది వస్తుంది, కొట్టి చంపేద్దాం అన్నంత కోపం వస్తుంది. అటువంటి మాటలు సంస్కారవంతులు ఎవరు మాట్లాడరు, అసలు ఆడవాళ్ళు మాట్లాడరు. మళ్ళీ ఇలాంటి మాట్లాడి నేను ఆడపిల్లని. ఇంకోటమ్మా, మేము ఆడపిల్లలు ఏదో బిజినెస్ చేసుకొని బతుకుతాం. ఇప్పుడు ఆడ మగకి తేడా ఏముంది? అదే బిజినెస్ మగాడు చేయొచ్చు, ఆడదే చేయొచ్చు. ఏం తేడా ఉంది? మగాడైతే ఇంకా గట్టిగా ఏమైనా చేయగలరా? అంతే. ఇప్పుడు ఇటుకలు మోసేదో బస్తాలు మోసేదో ఉందనుకోండి, నేను ఆడపిల్లనండి నేను బస్తాలు మోస్తున్నానంటే సూపర్ గొప్పదానం అమ్మా, నేను ఆడపిల్లని ట్యాక్సీ నడుపుతున్నాను. సరే అది మగాళ్ళు చేసే పని ఆడవాళ్ళు చేస్తున్నారు, అంత స్ట్రెయిన్ తీసుకుంటున్నారు. నువ్వేం చేస్తున్నావు? ఇంకా చెప్పాలంటే
నేను మగపిల్లవాడిని, నేను బిజినెస్ చేస్తున్నా అని చెప్పుకునే పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎందుకు చెప్పిన వాళ్ళకున్న అడ్వాంటేజ్ వీళ్ళకి లేదు. ఇన్స్టాగ్రామ్లో వీళ్ళు పెట్టిన పోజులు పెడితే వాళ్ళకి ఏం లైకులు రావు. మగాడికి ఇవాళ రకరకాలుగా మళ్ళీ అక్కడ కూడా ఆడతనాన్ని వాడుకొని రకరకాలుగా పోజులు పెట్టి ఇవన్నీ మగాళ్ళని అట్రాక్ట్ చేస్తూ ఉన్నట్టుగా ఇవి చేసుకుంటూ ఆ రకంగా మగాడైతే బిజినెస్ చేయలేడు కదా. అదే బిజినెస్ టెక్నిక్స్ బేసికల్ లేడీస్ ఎక్కువ చేస్తారు అని నేననేది నువ్వు అడ్వాంటేజెస్ పొజిషన్ లో ఉన్నావు. మేము ఏదో ఆడవాళ్ళం బిజినెస్ చేసుకో, ఆడవాళ్ళ కార్డు వాడుకోవడం తెలిసిన వాళ్ళే బ్రహ్మాండంగా బిజినెస్ చేయగలుగుతున్నారు ఇవాళ. మేము మగవాళ్ళం బిజినెస్ చేసుకోలేకపోతున్నాం అన్న కరెక్ట్. ఎందుకంటే నిన్ను ఎప్పుడు దేకడు. నువ్వు ఏ రకంగా పూజలు పెట్టినా నేను ఎవడు నువ్వు ఇంత కండలు చూపించి నేను నాకు ఈ కండలు ఈ పీకిల్స్ తినడం వల్ల వచ్చే మీరు కొండ ఎవడు కొండ ఈవిడే హే అని చెప్పి 4 ముద్దులు కురుస్తూ మాట్లాడితే ఆవిడకు 1,00,000 ఫాలోయింగ్, దానికి తగ్గట్టుగా ఆర్డర్లు. సర్లే అది బాగున్నా లేకపోయినా కూడా ఆవిడే ఒక నవ్వు పడేస్తుంది కదా అని చెప్పి కొనుక్కునే పెదవాళ్ళు లేకపోయినా కూడా ఏం లేదు. సో ఆడపిల్ల అనే సానుభూతి కదమ్మా, ఆడపిల్ల అనే కార్డు వాడుకొని ఇంకా బెటర్గా బిజినెస్ చేస్తున్నారు వాళ్ళు. దాంట్లో ఇక్కడ వాళ్ళకి ఆడపిల్ల అనే సానుభూతి ఎందుకు ఇవ్వాలి మనం? దానికి తోడు ఆడపిల్ల మాట్లాడిన భాష కూడా కాదు కదా. నేను అనేది అదే డిమాండ్ ఏంటంటే తల్లిని తిట్టిన ఎవరి మీద అయినా సరే గట్టిగా కేసులు పడాలి. ఎంత పడాలంటే ఇవాళ కులం పేరుతో తిడితే ఒక SC ST వాళ్ళని ఎలా అయితే కేసులు పెడుతున్నారో చాలా బలమైన కేసు ఇదే తిట్టమ్మా. ఇప్పుడు ఈవిడ తిట్టిన తిట్టు ఆ కులం పేరుతో నువ్వు పెట్టి తిట్టు ఎంత పెద్ద కేసు అవుతుంది. అంటే నా దృష్టిలో తల్లి కన్నా గొప్పది ఏం లేదు ప్రపంచంలో. SC ST కాదు, ఏదైనా సరే అంతకు మించిన గొప్పది లేదు. ఆ తల్లినే తిట్టితే వాళ్ళకి శిక్ష లేదా? ఇవాళ చట్టం ఒక సెక్షన్ తీసుకురావాలి. ఎవడైనా సరే తల్లిని ఇలా తిడితే ఎలాగైతే కులం పేరు పెట్టి దూషిస్తే వాళ్ళ మీద ఏ సెక్షన్స్ అయితే పడతాయో అంతకన్నా కఠినమైన సెక్షన్స్ వీళ్ళ మీద ఉండాలి. లేకపోతే మన భారతదేశ సంస్కృతి సంప్రదాయాలకి తిలోదకాలు ఇచ్చేసే పరిస్థితి. ఎందుకంటే వాక్ స్వాతంత్ర హక్కు పేరుతో అమ్మని తిట్టడం అనేది ఏ రకంగా కరెక్టమా? అంతే కదండి. ఖచ్చితంగా దీని మీద ఒక చట్టం రావాలి. అప్పటిదాకా నిజంగా నెటిజన్స్ అందరినీ కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నా. అమ్మా బాబు సంస్కారం నేర్పకపోతే ఇలా నేర్చుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఎవరన్నా సరే అమ్మ నాన్న ఇటువంటి బూతులు ఎవరన్నా మాట్లాడుతుంటే ఊరుకుంటారమ్మా? లాగిపెట్టి ఒకటి కొడతారు, లేకపోతే తప్పమ్మా అని చెప్పి నేర్పిస్తారు చిన్నప్పటి నుంచి. ఆ సంస్కారం వీళ్ళ అమ్మా నాన్న వీళ్ళకి నేర్పించుండి ఉంటే ఇవాళ వీళ్ళు ఎలా బూతులు మాట్లాడేవాళ్ళు కాదు. యు ఆర్ లెర్నింగ్ ఇట్ ఇన్ హార్డ్ వే. ఎలా నువ్వు నేర్చుకోవాలి, మీ అమ్మ నాన్న నేర్పించకపోతే ఇవాళ సమాజం నేర్పించే పరిస్థితి నీకు. ప్రతి ఒక్కడు ట్రాల్ చేస్తున్నాడు, పచ్చి బూతులు తిడుతున్నారు, ఇంత చేస్తున్నారు కదా. ఈ రకంగా క్షమించండి నేను ఇంకెప్పుడు అలా మాట్లాడండి అంటున్నా. ఇది అప్పుడు మీ నాన్న కొట్టుంటే ఆయన చేయలేదు కాబట్టి ఇవాళ సమాజం నేర్పిస్తాం. ఇది వీళ్ళకి జరిగిన దీనిగా మనం చూడకూడదమ్మా. రేపు ఏ అమ్మాయి అయినా సరే లేకపోతే అబ్బాయి అయినా సరే, ఇప్పుడు అన్వేషణ వాడు కూడా తల్లిని తిట్టిన తర్వాత ఎంత ట్రోలింగ్ ఆయన మీద వచ్చింది. ఇప్పుడు ఆయన వినాయకుడిని పెట్టుకుని ఒట్టేసి మాట్లాడుతున్నాడు ప్రతి ఒక్కరి దగ్గర. నేను ఇంకా బూతులు మాట్లాడడానికి క్షమించండి అన్నట్టుగానే మాట్లాడుతున్నాడు ఆయన. తల్లిని తిట్టితే ఎవరికైనా సరే గట్టిగా పడుతుంది అనేది చట్టం లేకపోయినా సోషల్ మీడియాలో జనాలందరూ కూడా గట్టిగా వీళ్ళని ట్రోల్ చేయడం ద్వారా ఒక బలమైన మెసేజ్ అయితే పంపించారు సమాజంలో. మీ అమ్మా బాబు నేర్పించకపోతే మేము నేర్పిస్తాం సంస్కారం. నువ్వు హాస్పిటల్లో ఉండి ఎన్ని డ్రామాలు ఆడినా ఎవ్వడు క్షమించడు. ఎందుకంటే నువ్వు తిట్టిన తల్లిని. మళ్ళీ మేము ఆడపిల్లలు ఉండండి అంటే మగాడైతే చచ్చిపోవచ్చా? మేము ఆడపిల్లల్ని బిజినెస్ చేసుకుని ఉండంటే మగాళ్ళని అయితే చేసుకున్నాం, మగాళ్ళని అయితే కుక్కలాగా టార్చర్ చేయండి కాదు కదా. ఎందుకు ఈ ఆడపిల్ల అనే కార్డు యూజ్ చేసుకోవడం తప్పండి సార్. అదేవిధంగా ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఈ హీ టీమ్స్ అని చెప్పేసి మనం ఏదైతే మాట్లాడుతున్నామో, మంచు మనోజ్ గారికి కూడా ఈ హీ టీమ్ అనే ఏదైనా న్యాయం జరుగుతుందంటారా? అమ్మ న్యాయం అనేది మనకి ఇప్పుడు పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, కానీ షీ టీమ్స్ ప్రత్యేకత ఏంటంటే మగవాళ్ల వల్ల బాధింపబడ్డ మహిళలకి సంబంధించిన కేసులు తీసుకోవడానికి ఉమెన్స్ పోలీస్ స్టేషన్ కానీ షీ టీమ్స్ కానీ ఉన్నాయి. అలాగే ఇప్పుడు నన్ను ఎవడో కొట్టాడు, లేకపోతే నా పర్సు కొట్టేశాడు ఎవడో, లేకపోతే నన్ను ఎవడో పొడిచాడు, ఇవన్నీ కూడా లీగల్ పోలీస్ స్టేషన్, లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్. కానీ కేవలం మహిళల వల్ల బాధింపబడ్డే కేసుల కోసం మాత్రమే మేము హీ టీమ్స్ కోసం కోరుతున్నాం. ఎందుకంటే వీళ్ళ మోడస్ ఆఫ్ ఆపరేషన్ డిఫరెంట్ గా ఉంటుంది. అంటే నేను కేసులు పెట్టి వేధిస్తా, లేకపోతే నేను చచ్చిపోయి వేధిస్తా, నేను పిల్లల్ని నీకు చూపించకుండా వేధిస్తా. సో ఇటువంటి ఈ చర్యలు వేరే రకంగా ఉంటాయి, ఈ చర్యలు వేరే రకంగా ఉంటాయి. సో దీనికోసం హీ టీమ్స్ కావాలి అనేది మా కోరిక. అంతేగాని ఇప్పుడు మంచు మనోజ్ అనేది వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ. ఆయన లా అండ్ ఆర్డర్ దీంట్లోనే
ఫైల్ చేయాల్సి ఉంటుంది. అదే. లైక్ అట్ ద సేమ్ టైమ్ ఈ రవి గారు సుడిగాలి సుధీర్ గారు ఏదైతే నేను స్కిట్ చేశారో దాని గురించి కొంతమంది లైక్ మహిళా సంఘాలని అని లేదంటే కొంతమంది బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? మనం కోడిగుడికి ఈకలు పీకడం మొదలెట్టామంటే అసలు ఆ జబర్దస్త్లో 90% అన్నిటినీ కూడా మనం ఏదో ఒక రకంగా కేసులు పెట్టే రకంగానే ఉంటాయి. అక్కడ తప్పుగా మాట్లాడారు, ఇక్కడ తప్పుగా మాట్లాడారు అంటే రీక్రియేటే చేశారు తప్ప వాళ్ళు కొత్తగా దాంట్లో యాడ్ చేసింది ఏమైనా ఉందా? భగవంతుడి స్థానంలో ఆడవాళ్ళ నుంచి చూడడం ఏంటి అనేది తప్పుగా అదే కదా, అవుతుంది. అంటే యాజ్ ఇట్ ఈస్ అదే సీన్ కదా. అదే కదా. బావగారు బాగున్నారు సినిమాలో ఆయన దాంట్లో అంటే మూవీలే చేస్తే రిస్ట్రిక్షన్ పెట్టలేదు, బట్ ఇప్పుడు స్కిట్ అయితే రిస్ట్రిక్షన్ చేస్తున్నారంటే దేనికి అని మనం అడగొచ్చా? లేదా నాకైతే భగవంతుడి విషయం కాబట్టి ఈ నందీశ్వరు నుండి మనం దేవుణ్ణి చూడాలని చెప్పేసి ఒక మన హిందూ ధర్మం ఈ కాన్సెప్ట్ అనేది రన్ అవుతుంది. అలాంటప్పుడు అంటే ఇక్కడ ఒకటమ్మా, ఇప్పుడు ఇలా పెట్టి నందిలోంచి మనం శివుడిని చూడడం అనేది చూస్తుంటాం. ఇలా చూసినప్పుడు అక్కడ అయ్యవారు కనబడతారు అనుకుంటే, అదే స్వామివారు కనబడతారు అనుకుంటే అమ్మవారు కనబడింది ఏంటి అన్నప్పుడు అక్కడ ఆ సినిమాలో రంభనే చూపిస్తారు. రంభ అంటే రంభ మేనక ఓరసి కదా. రంభ అంటే ఆ సినిమాలో హీరోయిన్ రంభ. అక్కడ నిజంగా రంభను చూపించడం కూడా తప్పే, ఎందుకంటే అక్కడ దేవుడి దర్శనం కావాల్సిన టైంలో అక్కడ ఏదర్ శివుడు కనబడాలి, సరే అమ్మవారు పార్వతీదేవి కనబడినా కూడా తప్పేం లేదు దాంట్లో. మనం ఒక దైవ దర్శనం కోసం వెళ్ళాం అక్కడ. అది ఆడవాళ్ళని కూడా అమ్మవారి స్వరూపం అని అంటాం కదా. ఆ రకంగా అక్కడ అమ్మవారి దర్శనం అయింది అన్నప్పుడు కూడా ఆ అమ్మాయి చీర కట్టుకునే పద్ధతిగా ఉంటే ఓకే. అదే ఏ బికినీ వేసుకోను లేకపోతే ఏదో ఈ మోడర్న్ డ్రెస్ వేసుకొని ఇలా ఎక్స్పోజింగ్ చేసుకుంటూ వచ్చి అమ్మవారి దర్శనం అనగానే ఇట్లా కనబడింది అనుకోండి, అది ఖచ్చితంగా పాయింట్ ఆఫ్. అక్కడ ప్రస్తావించిన మాట ఏదైతే ఉందో అమ్మవారు కనిపిస్తుంది ఏంటి అని అనడం కూడా అక్కడ రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడిన విధంగానే చూపించారు కదా మూవీలో. కరెక్ట్, అదే అక్కడ ఇప్పుడు చీర కట్టుకుని పద్ధతిగా ఆడవాళ్ళు అంటే శక్తి మహిళలు మాట్లాడుకుంటాం, ఆ రకంగానే అమ్మవారు గానే తప్పలేదు. ఒక స్త్రీని అమ్మవారి రూపంలో మనం చూసుకోవడంలో తప్పే లేదు. కానీ అక్కడ గనక ఒక వల్గర్ డ్రెస్ వేసుకుని ఆవిడ కనబడి ఉంటే, వల్గరో లేకపోతే ఎక్స్పోజింగ్ చేస్తున్నాం మోడర్న్ డ్రెస్ వేసుకుంటూ కనబడినప్పుడు అప్పుడు మనం దాన్ని ఖచ్చితంగా ఖండించవచ్చు. నిన్న జరిగిన స్కిట్ లో కూడా నాకు జస్ట్ ఆవిడ ఫేస్ మాత్రమే అక్కడ చూపించారు తప్ప ఇంకా వేరే ఏమీ కనబడలేదు. మేబీ ఏంటి ఈ హీరోయిన్ వేషాలు వేసుకొని ఎక్స్పోజింగ్ చేసే వాళ్ళని తీసుకొని అమ్మవారితో కంపేర్ చేస్తారా మీరు, అంత ఉందా అని కూడా అనొచ్చు. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళది. అండ్ ఎంత అంటే అక్కడ కూడా చెప్పొచ్చేది ఏంటంటే అదే హీరోయిన్ అమ్మవారి వేషాలు వేసిన వాళ్ళు ఉన్నారు, పెద్ద వేషాలు వేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అన్ని రకాల దీంట్లో అంటే ఒక ప్రొఫెషన్లో ఉన్నప్పుడు అది చేయాలి ఇది చేయాలి అన్ని చేయాలి వాళ్ళు. కాబట్టి నేనైతే పెద్ద దాన్ని సీరియస్గా అయితే తీసుకోవట్లేదు. ఇలా జరుగుంటే మాత్రం ఖచ్చితంగా క్వశ్చన్, ఎందుకంటే యాజ్ ఇట్ ఈస్ సీనరీ క్రియేట్ చేసే తప్ప దాంట్లో ఇంకేమీ లేదు.